హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ సరుతార్స్. ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలని ఎప్పుడు కోరుకుందాం. ముందుగా మన గురువులందరికీ హ్యాపీ టీచర్స్ డే. టీచర్స్ డే అనగానే మన మనసు ఒక్కసారి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మన చదువు స్టేజెస్ అన్నీ తిరిగొచ్చేస్తది. అవునా కాదా? పెద్దవాళ్ళైతే ఎస్పెషల్లీ చైల్డ్‌హుడ్, స్కూల్ డేస్ గుర్తురాని వారు, గుర్తు చేసుకోని వారు ఉండరు. మన జీవితంలో ఆ రోజులు అంత స్పెషల్ రోల్‌ని ప్లే చేస్తాయి. ఆ విషయం మనకి పెద్దయ్యాకగానే అర్థమయ్యేది. బాగా చిన్నప్పుడేమో పిల్లలు ఏమీ తెలీదు. ఎలిమెంటరీ స్టేజ్ అంతా కిస్ కిస్ పిట్ట అని ఎలకేసి కొట్లా ఏ ఫీలింగ్ తెలియకుండా జరిగిపోద్ది. ఇంకా కాలేజ్ ఇంటర్ స్టేజ్‌కెళ్తే గాల్లో విహరిస్తుంటారు. దిగమన్నా దిగరు డిగ్రీకెళ్ళే వరకు. ఈలోపు ఎవరెవరు ఎక్కడ పడతారో, ఏమైపోతారో తెలీదు. కాబట్టి హై స్కూల్ స్టేజ్ మన లైఫ్‌లో మార్పు చెందే టైం. కొద్దో గొప్పో నిలకడగా ఉండే తనం, వినే గుణం, ఆలోచించే తత్వం ఉంటాయి. మనం చెప్పింది అర్థమయ్యే అర్థం చేసుకునే స్టేజ్‌లో ఉంటారు. సో, అప్పుడు వాళ్ళ ఆలోచనలకు ఒక మంచి పునాది వేయగలిగితే, వాళ్ళు ఇంటర్ స్టేజ్‌ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. తర్వాత డిగ్రీలో నిలబడగలుగుతారు. ఏది ఏమైనా హై స్కూల్ మన లైఫ్‌కో మంచి పునాది అని నేను ఫీల్ అవుతాను. మరి మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఒకప్పుడు స్కూల్ ఏజ్ మొత్తాన్ని చిన్నతనం, తెలియనితనంగానే క్యాలిక్యులేట్ చేసేవారు. కానీ జనరేషన్ మారిపోయిందిగా ఫ్రెండ్స్. కాలేజ్ స్టేజ్ విషయాలన్నీ హై స్కూల్లోకి వచ్చేస్తున్నాయి. వచ్చేసాయి అనే చెప్పలేము. బీ కేర్‌ఫుల్ పేరెంట్స్ అండ్ టీచర్స్. ఏది ఏమైనా నాకు మా టీచర్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా ఆలోచనలకు మంచి పునాది వారి వల్లే. నా లైఫ్‌లో మంచి టర్నింగ్ పాయింట్ వారి వల్లే. చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఈ ఫీలింగ్స్ అన్నీ మనకి చిన్నప్పుడు తెలియవు. ఒక స్టేజ్‌కి వెళ్ళాక ఒక్కసారి వెనక్కి చూస్తాం, ఆలోచిస్తాం. అప్పుడు మనకి అది తెలుస్తుంది. ఎవరి రోల్ మన లైఫ్‌లో ఎంతో అని. నా దృష్టిలో ఒక చదువు చెప్పేవారే టీచర్స్ కాదు ఫ్రెండ్స్. మనకు వర్క్ నేర్పించేవారు. మనకి మంచి చెడులు చెప్పి మన లైఫ్‌ని హ్యాపీగా, హుందాగా ముందుకు తీసుకెళ్ళే ప్రతి ఒక్కరు మనకి గురువులే. సో, అటువంటి వారందరికీ హ్యాపీ టీచర్స్ డే. సర్ అండ్ మేడమ్స్. ఫ్రమ్ రంగోలీ సరు థాట్స్.